హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? దోసకాయ అండి. ఈరోజు నేను దోశల్లోకి దోసకాయ చట్నీ అయితే చేసుకున్నాను. నా ప్రాసెస్లో నేను దోసకాయ చట్నీ ఎలా చేసుకుంటానో చూసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఒక దోసకాయనైతే తీసుకున్నానండి. ఒక 300 గ్రామ్స్ దోసకాయనైతే తీసుకొని అది పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే గింజలు అయితే తీసేయలేదండి, గింజలు అయితే ఉంచేసే ముక్కలు అయితే ఉంచుకున్నానండి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు డ్రైనర్ షాప్లో వేరేగా ఈ గింజలు కూడా అమ్మేస్తున్నారు. ఎందుకు ఇది వేస్ట్ చేయడం, మనం కర్రీ దీంట్లోనే వేసేసుకొని చట్నీలో అయితే అదే మన పొట్టలోకే వెళ్ళిపోతుంది కదా అని నేనైతే దానికి గింజలు అయితే తీయను. దీనికి కానీ మనం లేతగా ఉన్న ఏ ఏ వెజిటేబుల్కి నేనైతే గింజలు తీయనండి. బాగా ముదిరిపోతే మాత్రమే గింజలు తీస్తాను. తర్వాత అయితే దీనికి ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కనైతే వేసుకోవాలండి. తర్వాత అయితే దీనికి నేను ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసుకోవాలి. మనం కారానికి తగ్గట్టు నేనైతే ఒక 12 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారం బట్టి కూడా మనం వేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ చట్నీ అయినా. ఇవి బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, నేనైతే కల్లుప్పుని తీసుకున్నాను. కొంచెం చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే పుల్లగా బాగుంటుందండి. అది బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నైతే తాలింపుకి నేను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ చట్నీ అయితే ఈ పోపులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత బాగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయితే మనం దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఎప్పుడు మనం పల్లీ చట్నీలు కాకుండా, పప్పుల చట్నీలే కాకుండా ఇలా వెజిటేబుల్తో కూడా చట్నీలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడు రొటీన్గా పల్లీ చట్నీ తింటే బోర్ కొడుతుంది కదండి. అప్పుడప్పుడు దోసకాయ చట్నీ, అల్లం చట్నీ కూడా చేసుకొని తినండి. అంతేనండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.